గాజుగా కురమా అన్నయ్య నసీరు అన్నయ్య ముద్దుల కన్నయ్య. హలో ఫ్రెండ్స్, ఈ స్టైల్లో ఫుల్ స్క్రీన్ స్టేటస్ వీడియో అనేది మీకు నచ్చిన ఫొటోస్తో ఎలా క్రియేట్ చేయాలి అనేది వీళ్ళు కంప్లీట్గా చూపిస్తాను. సో వీడియో నచ్చితే కనుక స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఫ్రెండ్స్, దీనికోసం మనకు అలైట్ మోషన్ అప్లికేషన్ అయితే కావాలి. సో యాప్ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో యాప్ని కనుక ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసిన తర్వాతకి సో కింద మనకు ప్లస్ బటన్ కనిపిస్తుంది కదా గ్రీన్ కలర్లో. సో ఆ ప్లస్ బటన్ మీద క్లిక్ చేసుకోండి గైస్. ఇక్కడ సో క్లిక్ చేసుకున్న తర్వాత లాస్ట్లో మనకు పెన్సిల్ ఐకాన్ సింబల్ ఉంది కదా. సో ఆ పెన్సిల్ ఐకాన్ సింబల్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మధ్యలో ఉన్న ఆ చైన్ లింక్ అనేది ఆఫ్ చేసుకొని ఇక్కడ రిజల్యూషన్ అనేది మీరు 1080x2340 రేషియో ఇచ్చేసుకోండి. సో ఇచ్చేసుకున్న తర్వాతకి కింద బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చి బ్లాక్ కలర్ ఇచ్చేసుకొని కింద మీరు క్రియేట్ ప్రాజెక్ట్ అని ఉంది కదా. సో ఆ క్రియేట్ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకోగానే మనకి ఈ విధంగా ఆప్షన్ అయితే వస్తుంది. సో కింద మనకు ప్లస్ బటన్ కనిపిస్తుంది కదా. సో ఆ ప్లస్ బటన్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ మీకు ఆడియో అనే ఆప్షన్ కదా. సో ఆడియో అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకొని ఇక్కడ మనకు వ్యూ ఆల్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి మీరు ఏ సాంగ్ అయితే యాడ్ చేయాలనుకున్నారో సో ఆ సాంగ్ అయితే కనుక సెలెక్ట్ చేసుకోండి. నేను ఎగ్జాంపుల్ కోసం ఒక సాంగ్ అయితే కనుక చూడండి యాడ్ చేస్తున్నాను. సో అక్కడ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయగానే మనకు సాంగ్ అయితే కనుక యాడ్ అయిపోయింది. సో నేను యాడ్ చేసుకున్న సాంగ్ అని చూడండి ఇక్కడ 29 సెకండ్స్ వరకు ఉంది చూడండి ఇక్కడ. సో ఒకవేళ మీరు 30 సెకండ్స్ వీడియో అన్న సాంగ్ కావాలంటే 30 సెకండ్స్ సాంగ్ అయితే యూజ్ చేసుకోండి. సో ఈ విధంగా సాంగ్ అనేది యాడ్ చేసుకున్న తర్వాతకి సో ఆ వైట్లని ఇలా స్టార్టింగ్లో ఉంచేసుకొని సో కింద మీకు ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా. సో ఆ ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేసుకోండి. సో ట్యాప్ చేసుకున్న తర్వాతకి ఇక్కడ మీకు ఇమేజ్ అండ్ వీడియో అనే ఆప్షన్ ఉంది కదా. సో ఆ ఇమేజ్ అండ్ వీడియో అనే ఆప్షన్కి వెళ్ళేసి సో బ్యాక్గ్రౌండ్ ఫోటోని సెలెక్ట్ చేసుకొని సో ఈ విధంగా బ్యాక్గ్రౌండ్ ఫోటోని సెలెక్ట్ చేసుకున్న తర్వాతకి సో ఆ ఫోటోని మీరు ఇలా 3 సెకండ్స్ వరకు ఎక్స్టెండ్ చేసుకోండి. ఇక్కడ చూడండి ఇక్కడ 3 సెకండ్స్ వరకు ఇలా వైట్ లైన్ ఉంచేసుకొని అక్కడ ఎక్స్టెండ్ సింబల్ ఉంది కదా. సో దాన్ని మీరు క్లిక్ చేయగల చూడండి ఇక్కడ 3 సెకండ్స్ వరకు మన ఫోటో అనేది ఎక్స్టెండ్ అయిపోతుంది చూడండి ఇక్కడ. సో ఈ విధంగా మీ ఫోటో అనేది కనుక 3 సెకండ్స్ వరకు ఇలా ఎక్స్టెండ్ చేసుకోండి. ఇలా స్టార్టింగ్ వచ్చేసుకోండి. సో కింద మనకు మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ అనే ఆప్షన్ కదా. సో ఆ మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని సో ఇందులో మీకు థర్డ్ వన్ ఆప్షన్ కదా. సో ఆ థర్డ్ వన్ ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇలా జూమ్ చేసుకోండి మీ ఫోటోని. సో చూడండి ఇక్కడ థర్డ్ వన్ ఆప్షన్కి వెళ్ళేసి ఇలా లైట్గా మీరు జూమ్ చేసుకోండి. ఎగ్జాక్ట్గా బ్యాక్గ్రౌండ్లో ఉన్న బ్లాక్ కలర్ అనేది కనపడకుండా ఇలా జూమ్ చేసుకోండి. సో ఈ విధంగా జూమ్ చేసుకున్న తర్వాతకి సో ఇందులో మనకు ఫస్ట్ వన్ ఆప్షన్ కదా. సో ఫస్ట్ వన్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి మళ్ళీ. సో ఫస్ట్ వన్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాతకి ఇక్కడ మీరు ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకోండి. అక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా. సో ఆ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసుకోగానే ఒక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేయండి. సో ఈ విధంగా యాడ్ అయిన తర్వాత ఇలా ఫోటోని లైట్గా ఇలా స్లైడ్ చేసుకోండి. ఇలా చూడండి ఇక్కడ. సో ఫస్ట్ ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకొని ఫోటోని ఇలా లైట్గా స్లైడ్ చేసుకోండి. సో ఈ విధంగా స్లైడ్ చేసుకున్న తర్వాతకి సో మధ్యలో ఆ ఫోటోకి మధ్యలో మళ్ళీ ఇంకొక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకోండి. సో ఇంకొక కీ ఫ్రేమ్ అనేది యాడ్ చేసుకొని ఇప్పుడు ఆ ఫోటోని ఇందా మనం లెఫ్ట్ ఇచ్చాం కదా. ఇప్పుడు మీరు రైట్ సైడ్ ఇచ్చేసుకోండి ఫోటోని. సో ఇక్కడ చూడండి లైట్గా జరుపుకోండి ఇక్కడ. సో రైట్ సైడ్ ఇచ్చేసుకున్న తర్వాతకి ఇప్పుడు మళ్ళీ ఫోటోని ఎండ్కి వెళ్ళండి. సో ఇప్పుడు ఫోటో ఎండ్కి వెళ్ళేసి ఇంకొక కీ ఫ్రేమ్ కూడా యాడ్ చేసుకొని సేమ్ మళ్ళీ స్టార్టింగ్ ఏ పొజిషన్లో అయితే ఉందో ఫోటో ఆ పొజిషన్లోకి ఇచ్చేసుకోండి. సో ఆ విధంగా ఇచ్చేసుకుంటే చూడండి ఇక్కడ మనకు ఈ విధంగా ఫోటో అనేది ఇలా స్లైడ్ అవుతూ ఉంటుంది. సో అదేవిధంగా సో నేను సెకండ్ ఫోటో కూడా చూపిస్తాను చూడండి ఇలా. సో ఈ విధంగా మనకు ఫోటో అనేది స్లైడ్ అవుతూ ఉంటుంది. సో ఫస్ట్ ఫోటో మనకి ఎక్కడైతే ఎండ్ అయిందో అక్కడ వైట్ లైన్ ఉంచేసుకొని కింద మనకు ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా. సో ఆ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసుకొని మళ్ళీ సేమ్ ఇమేజ్ అండ్ వీడియో అనే ఆప్షన్కి వెళ్ళేసి మీరు సెకండ్ ఫోటో మీరు ఏదైతే యాడ్ చేయాలనుకున్నారో సో ఆ సెకండ్ ఫోటో మీద ట్యాప్ చేసుకోండి. సో ట్యాప్ చేసుకున్న తర్వాతకి సేమ్ సెకండ్ ఫోటోని కూడా మీరు 3 సెకండ్స్ వరకు ఎక్స్టెండ్ చేసుకోండి. సో నెక్స్ట్ మనకు 3 సెకండ్స్ అంటే 6 సెకండ్స్ వరకు ఇలా వైట్ లైన్ ఉంచేసుకొని అక్కడ మనకు ఎక్స్టెండ్ సింబల్ ఉంది కదా. సో దాన్ని మీరు క్లిక్ చేయగానే చూడండి ఇక్కడ మన ఫోటో అనేది 3 సెకండ్స్ వరకు కూడా ఎక్స్టెండ్ అయిపోయింది. సో ఈ విధంగా ఎక్స్టెండ్ అయిపోయిన తర్వాతకి ఆ ఫోటో స్టార్టింగ్ వచ్చేసుకొని కింద మనకు మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి సో దీంట్లో మనకు థర్డ్ వన్ ఆప్షన్ మీద జూమ్ చేసేది. సో ఆ థర్డ్ వన్ ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇలా జూమ్ చేసుకోండి ఫోటోని. సో బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫోటో కనపడకుండా అంటే కలర్ అనేది బ్లాక్ కలర్ కనపడకుండా ఇలా జూమ్ చేసుకోండి. సో ఈ విధంగా జూమ్ చేసుకున్న తర్వాతకి సో ఫస్ట్ వన్ ఆప్షన్ కదా. సో సేమ్ మళ్ళీ ఫస్ట్ వన్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని స్టార్టింగ్లో ఆ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసుకొని ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకోండి చూడండి. సో ఒక కీ ఫ్రేమ్ అనేది యాడ్ చేసుకున్న తర్వాతకి సో ఆ ఫోటోని ఇలా లైట్గా ఇలా స్లైడ్ చేసుకోండి లెఫ్ట్ సైడ్ ఇలా. సో ఈ విధంగా లైట్గా ఇలా లెఫ్ట్ సైడ్ చేసుకున్న తర్వాతకి సో ఆ ఫోటో మధ్యలో ఇంకొక కీ ఫ్రేమ్ కూడా యాడ్ చేసుకోండి. సో ఆ ఫోటో మధ్యలో ఇంకొక కీ ఫ్రేమ్ కూడా యాడ్ చేసుకొని సో ఇప్పుడు మీరు ఆ ఫోటోని ఇలా రైట్ సైడ్కి స్లైడ్ చేసుకోండి చూడండి ఇక్కడ. సో ఈ విధంగా రైట్ సైడ్కి స్లైడ్ చేసుకున్న తర్వాతకి ఫోటో ఎండ్కి వెళ్ళేసి ఇంకొక కీ ఫ్రేమ్ కూడా యాడ్ చేసుకొని
సో ఆ ఫోటోని మళ్ళీ లెఫ్ట్ సైడ్ జరుపుకోండి ఇక్కడ చూడండి ఇలా. సో ఇలా లెఫ్ట్ సైడ్ జరుపుకోవడం వల్ల స్టార్టింగ్లో మనకు లెఫ్ట్ సైడ్ ఎక్కడైతే ఉందో అక్కడ జరుపుకోండి. సో ఆ విధంగా జరుపుకోవడం వల్ల చూడండి ఇలా మన ఫోటో అనేది ఫస్ట్ లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్ళేసి మళ్ళీ రైట్ నుంచి లెఫ్ట్కి వస్తూ ఉంటుంది. సేమ్ ఇదే విధంగా మీరు 30 సెకండ్స్ వరకు ఎన్ని ఫొటోస్ అయితే మీకు వస్తాయో అన్ని ఫొటోస్ కూడా ఇదే విధంగా యాడ్ చేసుకోండి. చూడండి ఇక్కడ సేమ్ నేను కనుక 30 సెకండ్స్లో ఎన్ని ఫొటోస్ వస్తే అన్ని ఫొటోస్ కూడా యాడ్ చేసుకున్నాను. సో ఇదే విధంగా యాడ్ చేసుకున్న తర్వాతకి సో ఫస్ట్ ఫోటో దగ్గరికి వచ్చేసేయండి. సో ఇలా ఫస్ట్ ఫోటో దగ్గరికి వచ్చేసి ఫస్ట్ ఫోటో ఉంది కదా, సో ఫస్ట్ ఫోటోని క్లిక్ చేసుకొని సో ఇక్కడ మీకు కింద ఎఫెక్ట్ అనే ఆప్షన్ కదా, సో ఆ ఎఫెక్ట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ మీకు యాడ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకొని సో ఈ ఎఫెక్ట్లో పైన సెట్ చేసుకోండి. ఇక్కడ మీకు బ్రైట్నెస్ అండ్ కాంట్రాస్ట్ అనేది సెట్ చేసినా మనకు ఎఫెక్ట్ అయితే వస్తుంది. సో ఇక్కడ నాకు పైన ఉంచండి ఇక్కడ బ్రైట్నెస్ అనేసి. సో ఆ ఎఫెక్ట్ని క్లిక్ చేసుకొని ఇక్కడ స్టాండర్డ్ సెట్టింగ్స్ అని ఉంది కదా, సో ఆ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయగానే నాకు ఆ ఎఫెక్ట్ అయితే కనుక యాడ్ అయిపోయింది చూడండి. సో యాడ్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనకు బ్రైట్నెస్ అనేది చూడండి ఇక్కడ -34 ఇచ్చేసుకోండి గైస్ ఇక్కడ. సో 34 కానీ 35 కానీ ఇచ్చేసుకోండి. అక్కడ బ్రైట్నెస్ ఫోటో బ్రైట్నెస్ అనేది తగ్గుద్ది అనమాట. సో ఒక -34 ఇచ్చేసుకొని ఇలా బ్యాక్ వచ్చేసుకొని మళ్ళీ సేమ్ అదే ఫోటోని క్లిక్ చేసుకోండి. ఫస్ట్ ఫోటోని క్లిక్ చేసుకొని మళ్ళీ సేమ్ ఎఫెక్ట్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి అక్కడ సేమ్ అక్కడ యాడ్ ఎఫెక్ట్ అని ఉంది కదా, సేమ్ మళ్ళీ యాడ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఇక్కడ చూడండి ఇక్కడ కింద ప్రొసీజర్ అనే ఒక ఎఫెక్ట్ ఉంది కదా, సో ఆ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకోండి ఇక్కడ. సో బ్లర్ ఎఫెక్ట్ కింద చూడండి ఇక్కడ మనకు ప్రొసీజర్ అని ఉంది కదా, సో ఆ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకొని సో అందులో మనకు ఇక్కడ సింపుల్ స్టార్ట్ ఫీల్డ్ అని ఒకటి ఉంది కదా ఎఫెక్ట్, సో ఆ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ స్టాండర్డ్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేసుకొని యాడ్ చేసుకోండి అది. సో యాడ్ చేసుకున్న ఆ సింపుల్ స్టార్ట్ ఫీల్డ్ ఎఫెక్ట్ని క్లిక్ చేసుకొని సో ఇందులో మీకు వై యాక్సిస్ ఉంది కదా, సో ఆ వై యాక్సిస్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకోండి. సో ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసుకొని ఇలా స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకొని సో ఇప్పుడు ఆ ఫోటో ఎండ్కి వెళ్ళండి. సో ఇలా ఫోటో ఎండ్కి వెళ్ళేసి ఇంకొక కీ ఫ్రేమ్ అనేది యాడ్ చేసుకొని సో ఇక్కడ మీకు పొజిషన్ అని ఉంది కదా, సో అక్కడ ఒక 200 అలా ఇచ్చేసుకోండి కదా, ఇక్కడ ఒక 150 కానీ ఒక 200 కానీ ఇచ్చేసుకుంటే కనుక మన అక్కడ కింద సైజ్ అని ఉంచున్నాను ఆ పార్టికల్ సైజ్ అనమాట. మీకు ఎంత సైజ్ కావాలో అంతవరకు ఇచ్చేసుకోండి అలా. సో ఫీదర్ ఎఫెక్ట్ మీకు ఏమైనా కావాలనుకుంటే ఇచ్చేసుకోవచ్చు. ఆ పార్టికల్ సైజ్ అనేది కొంచెం చిన్నగానే ఉంచేసుకోండి. సో ఇప్పుడు మనకు చూడండి పైనుంచి ఇలా స్నో బడ్డెట్కి ఇలా పార్టికల్స్ వస్తూ ఉంటాయి. సో ఈ విధంగా బ్యాక్ వచ్చేసిన తర్వాతకి సో మళ్ళీ సేమ్ అదే ఫస్ట్ ఫోటోని క్లిక్ చేసుకొని కింద ఎఫెక్ట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని కింద మనకు 3 డాట్స్ ఉన్నాయి కదా, సో ఆ 3 డాట్స్ క్లిక్ చేసుకొని కాపీ ఎఫెక్ట్ అని ఉంది కదా, సో ఆ ఎఫెక్ట్ 2 కూడా కాపీ చేసుకోండి ఇలా. సో కాపీ చేసుకున్న తర్వాతకి ఇప్పుడు మీరు సెకండ్ ఫోటో ఉంది కదా, సో సెకండ్ ఫోటోని క్లిక్ చేసుకొని కింద ఎఫెక్ట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని కింద 3 డాట్స్ని క్లిక్ చేసుకొని అక్కడ పేస్ట్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేయగానే చూడండి సెకండ్ ఫోటో కూడా మనం ఎడిట్ చేసుకున్న ఆ ఎఫెక్ట్ అనేవి పేస్ట్ అయిపోయినాయి. సేమ్ అదేవిధంగా థర్డ్ ఫోటోని క్లిక్ చేసుకొని ఎఫెక్ట్ అనే ఆప్షన్కి వెళ్ళేసి పేస్ట్ చేసుకోండి ఇలా చూడండి ఇక్కడ. సో థర్డ్ ఫోటో కూడా అప్లై అయిపోయింది. సేమ్ అదేవిధంగా ఫోర్త్ ఫోటోని కూడా క్లిక్ చేసుకొని ఎఫెక్ట్ అనే ఆప్షన్కి వెళ్ళేసి ఆ ఎఫెక్ట్ని పేస్ట్ చేసుకోండి చూడండి ఇక్కడ. సేమ్ ఇదే విధంగా మీరు అన్ని ఫొటోస్కి కూడా ఇదే ఎఫెక్ట్ని మీరు పేస్ట్ చేసుకోండి ఇలా. సో ఈ విధంగా పేస్ట్ చేసిన తర్వాత ఇలా స్టార్టింగ్ వచ్చేసుకొని సో ఇప్పుడు మీరు ఇలా వైట్ లైన్ అనేది స్టార్టింగ్ ఉంచేసుకోండి ఇలా. సో స్టార్టింగ్ ఉంచేసుకుని కింద ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా, సో ఆ ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేసుకొని ఇమేజ్ అండ్ వీడియో అనే ఆప్షన్కి వెళ్ళేసి సో మనం బ్యాక్గ్రౌండ్లో ఏ ఫోటో అయితే యాడ్ చేసుకున్నామో సేమ్ మళ్ళీ అదే ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇలా చూడండి ఇలా విడ్త్ హైట్ ఇలా తగ్గించుకోవచ్చు మీరు ఇక్కడ. సో మీకు ఎంతవరకు కావాలో విడ్త్ అనేది చూడండి, నేను అంతా అలా తగ్గించుకున్నాను చూడండి ఇలా. సో అలా విడ్త్ తగ్గించుకొని సో ఈ ఫోటోని కూడా మీరు ఎగ్జాక్ట్గా బ్యాక్గ్రౌండ్ ఇచ్చిన మన ఫోటో ఎన్ని సెకండ్ల వరకు ఉందో సేమ్ అన్ని సెకండ్ల వరకే పైన యాడ్ చేసుకున్న ఫోటో కూడా ఉండాలి. సో మనం ఎన్ని సెకండ్లు యాడ్ చేసాం 3 సెకండ్స్ కదా, చూడండి ఇక్కడ సేమ్ ఎగ్జామ్లో బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫోటో కూడా అంతే సైజులో ఉండేలా సెట్ చేసుకోవాలి. సో మనం 3 సెకండ్స్ ఇచ్చాం కదా స్టార్టింగ్ ఫోటో, సేమ్ పైన యాడ్ చేసుకున్న ఫోటో కూడా 3 సెకండ్సే ఉండేలా సెట్ చేసుకోవాలి. సో అలా ఇచ్చేసుకున్న తర్వాత ఇలా స్టార్టింగ్ వచ్చేసుకొని సేమ్ మనం పైన యాడ్ చేసుకున్న ఫోటోని క్లిక్ చేసుకోండి. సో పైన యాడ్ చేసుకున్న ఫోటోని క్లిక్ చేసుకొని ఇక్కడ మనకు బార్డర్ అండ్ షాడో అనే ఎఫెక్ట్ ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేసుకొని అక్కడ స్ట్రోక్ ఎఫెక్ట్ని ఎనబుల్ చేయండి. సో ఎనబుల్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు స్ట్రోక్ కలర్ అని ఉంది కదా బ్లాక్ కలర్, సో దాన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ మీరు వైట్ కలర్ని సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకుని ఇలా బ్యాక్ వచ్చేసుకొని అక్కడ మనకు స్ట్రోక్ విడ్త్ ఉంది కదా, సో అక్కడ మీరు ఒక 8 ఇచ్చేసుకోండి. మీకు ఎంతవరకు కావాలో ఆ ఫోటో చుట్టూ కూడా వైట్ బార్డర్ అనేది ఎంత విడ్త్ కావాలో అంతవరకు ఇచ్చేసుకోండి. సో నేనైతే ఒక 8 వరకు ఇచ్చేసుకున్నాను. సో ఈ విధంగా ఇచ్చేసుకుని బ్యాక్ వచ్చేసుకోండి ఇలా టోటల్గా. సో ఈ విధంగా బ్యాక్ వచ్చేసుకున్న తర్వాత మళ్ళీ వైట్ని ఇలా స్టార్టింగ్లోనే ఉంచేసుకొని సేమ్ మళ్ళీ పైన యాడ్ చేసుకున్న ఫోటోని క్లిక్ చేసుకొని కింద మనకు ఎఫెక్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, సో ఆ ఎఫెక్ట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ మీరు యాడ్ ఎఫెక్ట్ అని ఉంది కదా, సో ఆ యాడ్ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకొని సో పైన సెర్చ్లో మీరు ఇక్కడ చూడండి మనకు పైన సెర్చ్ ఆప్షన్లో రిపీట్ అనేది సెర్చ్ చేయండి గైస్ ఇక్కడ. సో రిపీట్ అని సెర్చ్ చేయగానే మనకు ఒక ఎఫెక్ట్ అయితే వస్తుంది చూడండి ఇక్కడ. సో ఇక్కడ చూడండి ఇక్కడ రిపీట్ అని క్లిక్ చేయగానే మనకు రిపీట్ ఎఫెక్ట్ వచ్చింది చూడండి సెకండ్ వన్ది. సో ఆ ఎఫెక్ట్ మీద మీరు ట్యాప్ చేసుకోండి ఇక్కడ. సో ఆ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకొని కింద ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసుకొని యాడ్ చేసుకోండి. సో ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు కౌంట్ అని ఉంది కదా, సో ఆ కౌంట్ కూడా మీరు ఒక 3 ఇచ్చేసుకోండి ఇక్కడ.
సో అలా కౌంట్ అనేది 3 ఇచ్చేసుకున్న తర్వాతకి ఇలా కిందకి స్క్రోల్ చేసుకొని ఇక్కడ మనకు యాంగిల్ అని ఉంది కదా, సో ఈ యాంగిల్ మీద క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకున్న తర్వాతకి ఇక్కడ స్టార్టింగ్లో కీ ఫ్రేమ్ ఒకటి యాడ్ చేసుకుని ఇచ్చోండి. ఇక్కడ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసుకుని ఇలా స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ అనేది యాడ్ చేసుకొని సో ఇక్కడ ఈ యాంగిల్ మీరు ఒక -15 డిగ్రీస్ ఇచ్చేసుకోండి ఇక్కడ. సో స్టార్టింగ్లో మీరు -15 డిగ్రీ ఇచ్చేసుకోవాలి. సో ఈ విధంగా ఇచ్చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫోటో మధ్యలోకి వెళ్ళండి ఇక్కడ. సో ఇది మనం పైన యాడ్ చేసుకున్న ఫోటో మధ్యలోకి వెళ్ళేసి ఇంకొక కీ ఫ్రేమ్ కూడా యాడ్ చేసుకొని సేమ్ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసుకొని ఇంకొక కీ ఫ్రేమ్ కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు దాన్ని మీరు 0 చేసుకోండి ఇక్కడ. సో ఆ -15ని మీరు 0 ఇచ్చేసుకోవాలి. సో ఈ విధంగా 0 ఇచ్చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ ఫోటో ఎండ్కి వెళ్ళండి ఇప్పుడు. సో ఆ ఫోటో ఎండ్కి వెళ్ళేసి మళ్ళీ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసుకొని ఇంకొక కీ ఫ్రేమ్ అనేది యాడ్ చేసుకొని ఇప్పుడు మీరు +15 డిగ్రీస్ ఇచ్చేసుకోండి. సో ఇప్పుడు మనం +15 డిగ్రీస్ ఇవ్వడం వల్ల మనకు ఫోటో అనేది ఇలా రొటేట్ అవుతూ ఉంటుంది చూడండి ఇక్కడ. సో చూసారా గైస్, ఈ విధంగా మనకు ఫోటో అయితే కనుక ఇలా రొటేట్ అవుతూ ఉంటుంది చూడండి ఇక్కడ. సో చూసారుగా ఈ విధంగా మనకు రొటేట్ అవుతూ ఉంటుంది. సేమ్ ఇప్పుడు మనము ఇదే ఎఫెక్ట్ని మనము సెకండ్ ఫోటో కూడా కాపీ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇదే ఫోటోని క్లిక్ చేసుకొని అదే ఎఫెక్ట్ని మనము సెకండ్ ఫోటో కూడా అప్లై చేసేది నేను చూపిస్తాను మీకు. సేమ్ ఇప్పుడు మనము సెకండ్ ఫోటో ఉంది కదా, సెకండ్ ఫోటో మనకి ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో అక్కడ వైట్లో ఉంచేసుకొని సో మనకు సెకండ్ ఫోటో ఏదైతే వస్తుందో సేమ్ అదే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో మనకు సెకండ్ ఫోటో ఎక్కడైతే వస్తుందో అక్కడ వైట్లో ఉంచేసుకొని సేమ్ మళ్ళీ కింద ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసుకొని ఇమేజ్ అండ్ వీడియో అనే ఆప్షన్కి వెళ్ళేసి సేమ్ మళ్ళీ అదే ఫోటో సెలెక్ట్ చేసుకొని ఇలా విడ్త్ తగ్గించుకోండి చూడండి ఇక్కడ. సో ఇలా మీకు కావాలంటే హైట్ పెంచుకోవచ్చు, విడ్త్ ఇలా తగ్గించుకోవచ్చు ఇలా. సో మీకు ఎంతవరకు కావాలో అలా విడ్త్ అనేది ఇచ్చేసుకొని మనకు సెకండ్ ఫోటో ఎన్ని సెకండ్ల వరకు వస్తుంది సేమ్ పైన ఫోటో కూడా అన్ని సెకండ్ల వరకే రావాలన్నమాట చూడండి ఇక్కడ. సో ఆ వైట్లోనే మనకు సెకండ్ ఫోటో ఎక్కడ వరకు అయితే వస్తుందో అక్కడ వరకు పైన ఫోటోని కూడా ఎక్స్టెండ్ చేసుకోండి చూడండి ఇక్కడ. సేమ్ నేను ఈ విధంగా సెకండ్ పైన యాడ్ చేసుకున్న ఫోటోని కూడా సెకండ్ ఫోటో ఎక్కడైతే వస్తుందో అక్కడ వరకు ఎక్స్టెండ్ చేశాను. సో ఈ విధంగా ఎక్స్టెండ్ చేసుకున్న తర్వాత సెకండ్ ఫోటోని క్లిక్ చేసుకొని స్ట్రోక్ ఎఫెక్ట్ని ఎనబుల్ చేసి సేమ్ అక్కడ 8 ఇచ్చేసుకోండి అక్కడ స్ట్రోక్ విడ్త్ అనేది. సో కలర్ ఎట్లాగో వైట్ కలరే ఉందన్నమాట. సో ఇప్పుడు మనము పైన యాడ్ చేసుకున్న ఫస్ట్ ఫోటో ఉంది కదా, పైన యాడ్ చేసుకున్న ఫస్ట్ ఫోటోని క్లిక్ చేసుకొని కింద ఎఫెక్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, సో ఆ ఎఫెక్ట్ అనే ఆప్షన్లో రిపీట్ ఎఫెక్ట్ ఉంది కదా, కింద 3 డాట్స్ని క్లిక్ చేసుకొని కాపీ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకోండి. సో ఈ రిపీట్ ఎఫెక్ట్ మొత్తం కూడా కాపీ అయిపోయింది. సో ఇప్పుడు మనం పైన యాడ్ చేసుకున్న సెకండ్ ఫోటో ఉంది కదా, సో పైన యాడ్ చేసుకున్న సెకండ్ ఫోటోని క్లిక్ చేసుకొని ఎఫెక్ట్ అనే ఆప్షన్కి వెళ్ళేసి కింద 3 డాట్స్ని క్లిక్ చేసుకొని పేస్ట్ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేయండి చూడండి. సెకండ్ ఫోటో కూడా సేమ్ అదే ఎఫెక్ట్ అనేది యాడ్ అయిపోయింది. సో యాడ్ అయింది కానీ ఇక్కడ మనం కొంచెం యాంగిల్ అనేది చేంజ్ చేసుకోవాలి, లేకపోతే సేమ్ వస్తూ ఉంటుంది చూడండి, చాలా బాగోదన్నమాట. సేమ్ మనం సెకండ్ ఫోటో పైన యాడ్ చేసుకున్న సెకండ్ ఫోటోని క్లిక్ చేసుకొని రిపీట్ అనే ఎఫెక్ట్ని క్లిక్ చేసుకొని ఇక్కడ మీరు కిందకి స్క్రోల్ చేసుకొని యాంగిల్ అని ఉంది కదా, సో ఈ యాంగిల్ మీద క్లిక్ చేసుకొని స్టార్టింగ్ కీ ఫ్రేమ్ దగ్గర వైట్లో ఉంచేసుకోండి చూడండి ఇక్కడ. సో స్టార్టింగ్ కీ ఫ్రేమ్ దగ్గర వైట్లో ఉంచేసుకొని ఇక్కడ మనం యాంగిల్ అనేది -15 ఇచ్చాం కదా, సో ఇప్పుడు సెకండ్ ఫోటోకి +15 ఇచ్చేసుకోండి ఇక్కడ. సెకండ్ ఫోటోకి ఏమో స్టార్టింగ్ +15 ఇచ్చేసుకోండి. ఇచ్చేసుకున్నాక ఇప్పుడు ఫోటో ఎండ్కి వెళ్ళండి. సో మిడిల్లో అలానే ఉంచేసుకొని ఈ ఫోటో ఎండ్కి వెళ్ళేసి ఇక్కడ -15 ఇచ్చేసుకోండి. సెకండ్ ఫోటో ఎండ్లో ఏమో -15 ఇచ్చేసుకోండి. సో జస్ట్ ఫస్ట్ ఫోటోకి సెకండ్ ఫోటోకి రివర్స్ అనమాట. సో ఎందుకంటే మనకు అది యానిమేషన్లో వస్తూ ఉంటుంది చూడండి ఇక్కడ. సో ఈ విధంగా మనకు చూడడానికి బాగా యానిమేషన్లో కనిపిస్తూ ఉంటుంది చూడండి. ఇలా మనకు రైట్ సైడ్ ఒరిగేసి రైట్ నుంచి మళ్ళీ ఇప్పుడు లెఫ్ట్కి వస్తూ ఉంటుంది సెకండ్ ఫోటో అనేది, చూడడానికి చాలా బాగుంటుంది. సేమ్ అదేవిధంగా ఇప్పుడు మనము థర్డ్ ఫోటో ఎక్కడైతే వస్తుందో స్టార్టింగ్ అవుతుందో అక్కడ వైట్లో ఉంచేసుకొని సో ఇక్కడ చూడండి థర్డ్ ఫోటో వచ్చే దగ్గర వైట్లో ఉంచేసుకొని కింద ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేసుకొని మనకు బ్యాక్గ్రౌండ్ థర్డ్ ఫోటో ఏదైతే వస్తుందో సేమ్ మళ్ళీ అదే సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్నాక ఇలా విడ్త్ అనేది తగ్గించుకోండి, మీకు ఎంతవరకు కావాలో అలా విడ్త్ అనేది తగ్గించుకొని మనకు పైన యాడ్ చేసుకున్న థర్డ్ ఫోటో సో బ్యాక్గ్రౌండ్లో యాడ్ చేసుకున్న ఆ థర్డ్ ఫోటో ఎక్కడ వరకు అయితే వస్తుందో అక్కడ వరకు ఎక్స్టెండ్ చేసుకోండి చూడండి ఇక్కడ. సో కింద యాడ్ చేసుకున్న ఫోటో అనేది ఏ లెంత్ అయితే ఉందో పైన ఫోటో కూడా అంతే లెంత్ ఉండాలన్నమాట. సో పైన యాడ్ చేసుకున్న థర్డ్ ఫోటోని క్లిక్ చేసుకొని స్ట్రోక్ ఎఫెక్ట్ని ఎనబుల్ చేసి ఈ ఒక వైట్ కలర్ ఇచ్చేసుకొని 8 ఇచ్చేసుకోండి స్ట్రోక్ విడ్త్ అనేది. సో ఆ విధంగా ఇచ్చేసుకున్న తర్వాతకి సో ఇప్పుడు థర్డ్ ఫోటోకి మనము ఫస్ట్ ఫోటోకి యాడ్ చేసుకున్న ఎఫెక్ట్ని మనము పేస్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు పైన యాడ్ చేసుకున్న ఫస్ట్ ఫోటో ఉంది కదా, సో ఆ ఫస్ట్ ఫోటోని క్లిక్ చేసుకొని ఎఫెక్ట్ అనే ఆప్షన్కి వెళ్ళేసి కింద 3 డాట్స్ని క్లిక్ చేసుకొని కాపీ ఎఫెక్ట్ని క్లిక్ చేసుకోండి. సో ఇప్పుడు ఆ ఫస్ట్ ఫోటోకి ఉన్న ఎఫెక్ట్ని మీరు థర్డ్ ఫోటోని క్లిక్ చేసుకొని కింద 3 డాట్స్ని క్లిక్ చేసుకొని పేస్ట్ చేసుకోండి చూడండి ఇక్కడ. సో థర్డ్ ఫోటో కూడా అప్లై అయిపోయింది. సో అప్లై అయిపోయిన తర్వాత కూడా మీరు కావాలంటే ఆ ఫోటోని జూమ్ చేసుకోవచ్చు, అలానే విడ్త్ కానీ హైట్ కానీ పెంచుకోవచ్చు చూడండి ఇక్కడ. సో ఇలా మీరు కావాలంటే విడ్త్ తగ్గించుకోవచ్చు, కావాలంటే హైట్ కూడా పెంచుకోవచ్చు. సో మీకు చూసుకుంటూ అడ్జస్ట్మెంట్ చేసుకోండి. సేమ్ అదేవిధంగా ఇప్పుడు ఫోర్త్ ఫోటో యాడ్ చేసుకున్నాం అనుకో, సో ఫోర్త్ ఫోటోకి సెకండ్ ఫోటో ఎఫెక్ట్ని మనము పేస్ట్ చేయొచ్చు డైరెక్ట్గా.
సో అదేవిధంగా 5th ఫోటోకి మళ్ళీ ఫస్ట్ ఫోటోకి ఎఫెక్ట్ యాడ్ చేసుకోవచ్చు. 6th ఫోటోకి మళ్ళీ సెకండ్ ఫోటో ఎఫెక్ట్ యాడ్ చేసుకోవచ్చు. సేమ్ అయితే చూడండి ఇంకా 4th ఫోటో కూడా నేను ఒకటే యాడ్ చేస్తున్నాను. సో యాడ్ చేసుకుని స్ట్రోక్ను కూడా ఎనాబుల్ చేసి వైట్ కలర్ అయితే ఇచ్చేస్తున్నాను. సో ఇచ్చేసుకున్న తర్వాతకి ఇప్పుడు 4th ఫోటోకి మనము సెకండ్ ఫోటోకి ఉన్న ఎఫెక్ట్ని మనము కాపీ చేసి పేస్ట్ చేయొచ్చు. సో ఇక్కడ నేను చూడండి సెకండ్ ఫోటోకి దగ్గరికి వెళ్తున్నాను. సో సెకండ్ ఫోటోని క్లిక్ చేసుకొని ఎఫెక్ట్ అయిన ఆప్షన్లోకి వెళ్ళేసి కింద 3 డాట్స్ క్లిక్ చేసుకొని కాపీ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకొని సో ఈ సెకండ్ ఎఫెక్ట్ మొత్తం కూడా మనము 4th ఫోటోకి అప్లై చేసుకోవచ్చు. పైన యాడ్ చేసుకున్న 4th ఫోటోని క్లిక్ చేసుకొని ఎఫెక్ట్ అయిన ఆప్షన్లోకి వెళ్ళేసి కింద 3 డాట్స్ క్లిక్ చేసుకొని పేస్ట్ చేసుకుంటే సెకండ్ ఫోటోకి ఉన్న ఎఫెక్ట్ మొత్తం కూడా 4th ఫోటోకి అప్లై అవుతుంది. సేమ్ విధంగా 5th ఫోటోకి మళ్ళీ ఫస్ట్ ఫోటోకి ఉన్న ఎఫెక్ట్నే పేస్ట్ చేయాలి. 6th ఫోటోకి మళ్ళీ సెకండ్ ఫోటోకి ఉన్న ఎఫెక్టే యాడ్ చేయాలన్నమాట. సేమ్ ఇదే విధంగా మీరు అన్ని కూడా ఎఫెక్ట్ అయితే కనుక పేస్ట్ చేసుకోండి. పక్క పక్కన ఒకే ఎఫెక్ట్ సేమ్ ఎఫెక్ట్ రాకుండా యాడ్ చేసుకొని సో పైన మనకు ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, సో అది క్లిక్ చేసుకొని ఇక్కడ ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేయగానే వీడియో అనేది మనకు ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటుంది. సో ఓకేనా ఫ్రెండ్స్, వీడియో వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.